లైఫ్‌లో పిల్లలు లేనప్పుడు ఒక విధంగా ఉంటుంది. పిల్లలొచ్చిన తర్వాత పిల్లలే ప్రపంచంగా బతుకుతాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఏ సరదా అయినా తీరుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే నెల, 2 నెలల పిల్లలకు కూడా చిన్ని కృష్ణయ్య, గోపికమ్మ గెటప్ వేసి ఫోటోస్ అయితే తీపిచ్చుకుంటాం. ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా! కానీ ఇదంత ఈజీ కాదు. కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పిల్లల్ని రెడీ చేయాలంటే పెద్ద టాస్క్. అయినా సరే వాళ్ళని చూసిన తర్వాత కష్టపడిందంతా మర్చిపోతాం కదా! కొందరు కృష్ణాష్టమికి పిల్లల్ని అలా సరదాగా రెడీ చేస్తారు. మరికొందరు అడుగులు వేసి కృష్ణుడిని ఉయ్యాలలో వేస్తారు. మా బాబు పుట్టినప్పటి నుండి కృష్ణాష్టమిని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. చిన్ని కృష్ణయ్య పాదాలు ఇలా గుమ్మంలో నుండి వేసుకొని అయితే చిన్ని కృష్ణుని అయితే ఆహ్వానిస్తాను. అలాగే కృష్ణుడిని ఉయ్యాల్లో అయితే వేసి ఊపుతాను. దాంతోపాటు మా బాబుకి కూడా కృష్ణుడి గెటప్ వేసి అయితే రెడీ చేసుకుంటాను. రెడీ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అయినా సరే వెయ్యాలనిపిస్తుంది. ఇయర్లీ ఒక్కసారి కదా, చాలా సరదాగా అనిపిస్తుంది. ఫోటో తీసుకుందామంటే ఇలా అల్లరల్లరి చేశాడు. అయినా సరే చాలా సరదాగా అనిపించింది. మీ ఇంట్లో కూడా ఎంతైనా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.